హరితాస్ వెరీ బైట్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మై డ్రెస్సింగ్ ఆర్గనైజేషన్. సో ఈరోజు వీడియోలో నేను నా డ్రెస్సింగ్ ఆర్గనైజేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎలా సర్దుకున్నాను, ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను అవన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు తప్పకుండా వస్తుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ నా డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి నేను సెపరేట్గా వేరే వాల్కి అయితే ఏం చేయించుకోలేదన్నమాట అండి. నాకు ఇక్కడ వుడ్ వర్క్ వస్తుంది కదా, మన వార్డ్రోబ్ ఉంటుంది కదా, ఆ వార్డ్రోబ్కి అటాచ్ చేసుకొని నేను ఒక ఎండ్లో చేయించేసుకున్నాను అనమాట. సో ఇట్లా లాంగ్ మిర్రర్ పెట్టించుకున్నాను. లాంగ్ మిర్రర్ పెట్టించుకొని కింద ఇట్లా 3 ర్యాక్స్ కింద పెట్టించుకున్నాను అనమాట. సో ఇప్పుడు అందులో ఏమున్నాయి ఏంటి అనేది మనం ఒక్కొక్క దాంట్లోని చూద్దాము. సో ఇప్పుడు 3 ర్యాక్స్లో ఫస్ట్ దాంట్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అనేది చూద్దాం మనం. సో ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి నేను మ్యాక్సిమం డైలీ యూజ్ చేసేవన్నీ కూడా పైన పెట్టుకుంటానండి. అండ్ ఈ బాక్సెస్ చూస్తే కొత్తగా చూసిన వాళ్ళకైతే నేను మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. ఈ బాక్సెస్ అన్నీ కూడా నేను అమెజాన్ బాక్సెస్ని రీయూజ్ చేసుకుంటాను. సో నాది ఆల్రెడీ కిచెన్ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. నేను అమెజాన్ బాక్సెస్ ఏవి కూడా పడాను అనమాట, ప్రతిదీ రీయూజ్ చేస్తాను. సో అట్లాగే ఇవి ఇక్కడ కూడా రీయూజ్ చేసి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను. సో ఫస్ట్ అయితే ఈ కార్నర్ నేను స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ కోమ్స్ అవన్నీ పెట్టుకుంటాను అనమాట. సో మొత్తం కోమ్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను యూస్ చేసే ఫేస్ ప్యాక్స్, క్రీమ్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటానండి. లైక్ ఏంటంటే ఆలోవెరా జెల్ అవన్నీ కూడా నేను పతంజలిది యూస్ చేస్తాను. సో అవి అండ్ నెక్స్ట్ ఈ ప్యాక్స్ అవన్నీ కూడా నేను పర్పుల్లో పర్చేస్ చేస్తాను. ఇవన్నీ కూడా బయో ఫ్రూట్ అని, లోటస్. నాకు లోటస్ అనేది అసలు ఆల్ టైమ్ నా ఫేవరెట్ అనమాట. చాలా ప్రోడక్ట్స్ నేను మ్యాక్సిమం లోటస్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూస్ చేస్తానండి. అండ్ ఇవి మామా ఎర్త్ ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ ప్యాక్స్ తీసుకున్నాను అనమాట. ఎలా ఉంటాయి ఏంటి టెస్ట్ చేద్దామని చెప్పి మామా ఎర్త్ అవి శాంపిల్ ప్యాక్స్ తీసుకున్నాను. అండ్ పీల్ ఆఫ్స్. ఇది వచ్చేసి సన్ స్క్రీన్ లోషన్. ఎప్పుడు నేను న్యూట్రోజెన్ యూజ్ చేస్తాను సన్ స్క్రీన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ బాడీ లోషన్స్ పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా బాడీ లోషన్స్ యూజ్ చేసేటట్టు ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి నాకు శేఖర్ వాళ్ళ కొలీగ్ ఒకరు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఆంటీ వాళ్ళ డాటర్ ఆర్ సన్ సంథింగ్ ఎవరో స్టేట్స్లో ఉంటారు. సో తను వచ్చేటప్పుడు తీసుకొచ్చారని చెప్పి చాలా పదిలంగా శేఖర్ చేత పంపించారు నాకు. అండ్ ఇవి వచ్చేసి నాకు నా ఫ్రెండ్ ఇచ్చారనమాట, సౌదీ నుంచి తీసుకొచ్చినవి. అండ్ ఇది కూడా లోషనే. నేను ఏదైనా ఎండ్ స్టేజ్కి వచ్చింది ఊరికనే పడేయకుండా నేను అందులోకి తీసి స్టోర్ చేసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను. నేను డైలీ యూజ్ చేసే పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ కేటగిరీకి వచ్చేసరికి ఏంటంటే నా మేకప్ అన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకుంటానండి. మొత్తం మేకప్ అన్నీ కూడా లైక్ ఏంటంటే నేను యూజ్ చేసే లిప్స్టిక్స్ అని, కన్సీలర్స్, కాంపాక్ట్స్, కుంకుమ మాత్రం సెపరేట్గా పెట్టుకుంటాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఐ షేడ్స్. లిప్స్టిక్ ఒక్క బ్రాండే యూస్ చేస్తాను అని అయితే నేను ఖచ్చితంగా చెప్పను అనమాట. చాలా చాలా బ్రాండ్స్ యూస్ చేస్తాను. అండ్ లాక్మీ అవి ఉంటాయి. ఇవి లోటస్ అవి వచ్చి రీసెంట్గా పర్చేస్ చేశాను అనమాట. ఇది లోటస్ది. మొన్న ఏదో ఆఫర్ పెట్టారు, వాళ్ళు ఆఫర్ పెట్టినప్పుడు తీసుకున్నాను. లోటస్, చాంబర్, ఇంకా చాలా ఉంటాయండి. లోటస్ అని, చాంబర్, లాక్మీ అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. మ్యాక్సిమం థిక్ షేడ్సే తీసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ కన్సీలర్స్ అవి కూడా ఎక్కువ చెప్పాను కదా, లోటస్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. లోటస్వే యూజ్ చేస్తాను. అండ్ ఫౌండేషన్ వచ్చి నేను చాంబర్ యూజ్ చేస్తానండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం, అసలు చాంబరే యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మేకప్ రిమూవర్ మెబిలిన్. అండ్ ఆ తర్వాత క్రీమ్స్ పెట్టుకుంటాను. నైట్ క్రీమ్ అని, డే క్రీమ్. డే క్రీమ్ వచ్చేసి లాక్మీ యూజ్ చేస్తాను. నైట్ క్రీమ్ వచ్చేసి నేను లోటస్ యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్స్ మెబిలిన్. లాక్మీ రోజ్ పౌడర్ నేను డైలీ పర్పస్కి యూజ్ చేస్తాను అనమాట.
అండ్ ఇంకొక కాంపాక్ట్ వచ్చేసి ఇది కొంచెం ఏదన్నా బయటకు వెళ్ళినప్పుడు అట్లాగా లోటస్ యూస్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఇవి. అండ్ నెక్స్ట్ ఈ కిందన వచ్చేసరికి ఇది కుంకుమ ఒకటి సెపరేట్గా పెట్టుకుంటాను. ఇక్కడికి వచ్చేసి ఐ షేడ్స్ అన్నీ పెట్టుకుంటాను అనమాట. లైక్ ఐబ్రో పెన్సిల్స్ అని, లైనర్స్, ఐ షేడ్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను. సో పై ర్యాక్ అంతా మాత్రం నేను డైలీ యూస్ చేసేవి మాత్రమే పెట్టుకుంటాను అనమాట. ఇంకా అంతకంటే ఇంకేమీ పెట్టుకోను. సో పైన అయితే వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ కిందన సో కిందన ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇది సంథింగ్ ఏదో టీ కప్స్ దానికి వచ్చిన బాక్స్ అనమాట. ఆ బాక్స్ని కూడా నేను ఇలా రీయూజ్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకున్నట్టు. ఇందులో లైక్ ఏంటంటే నేను నా స్టడ్స్ అవన్నీ పెట్టుకుంటాను. డైలీ పర్పస్కి యూజ్ చేసే స్టడ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఒక ఇది పెట్టుకున్నాను, దీన్ని ఏమంటారు ఐడియా లేదు. ఇక్కడ ఇది పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి సేఫ్టీ పిన్స్. ఒక దాంట్లో వచ్చేసి నా క్లచెస్ పెట్టుకున్నాను, క్లిప్స్, బ్యాండ్స్ అండ్ బన్, నేను ఫేషియల్ అవి వేసుకున్నప్పుడు యూజ్ చేసుకునే హెడ్ బ్యాండ్. అండ్ ఇందులో వచ్చేసి స్టిక్కర్స్ అవన్నీ పెట్టుకున్నాను. అండ్ ఈ పైన ఒక బాక్స్, ఇంట్లో ఇవి మస్ట్ అండ్ షుడ్ కదా, సో కొన్ని కలర్స్ అవి తీసుకొని ఉంచుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి పర్ఫ్యూమ్స్. ఇవి కొంచెం నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు, అది డైలీ యూజ్కి కాకుండా కొంచెం పార్టీస్కి అవి వెళ్ళినప్పుడు యూజ్ చేయడానికి అని చెప్పి కొంచెం ఈ పర్ఫ్యూమ్స్ ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నా టిక్స్ అవన్నీ పెట్టుకొని యూజ్ చేసేవన్నీ ఇక్కడ. సో కొత్తవన్నీ కూడా ఇక్కడ ఇంకొక చిన్న పార్టీషన్లా చేసుకొని ఇక్కడ కొత్తవి పెట్టుకున్నాను అనమాట, అవి యూజ్ చెయ్యనివి. అండ్ ఈ పైకి వచ్చేసరికి కాటన్వి ఫేస్ క్లీన్ చేసుకోవడానికి కాటన్ క్లాత్స్ అని, స్వెట్ ప్యాడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫేషియల్ షీట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇలా పెట్టుకున్నాను నేను. అండ్ ఇటు పక్కన వచ్చేసరికి నా జ్యువెలరీ అంతా కూడా నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి, చూపిస్తాను. సో ఈ బాక్స్ వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. సో నా జ్యువెలరీ అంతా కూడా ఇందులో ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ నెక్ సెట్స్ అనమాట. దేనికి అది సెపరేట్గా పెట్టుకున్నాను. అండ్ కిందన కాటన్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం పాడవుతాయి కదా, కాటన్ లేకుండా మనం డైరెక్ట్గా పెట్టుకున్నామంటే కొంచెం కలర్ పోవడం అలాంటివి జరుగుతాయి అనమాట. సో అందుకే కిందన కాటన్ వేసుకొని పైన అంతా కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో నెక్ పీసెస్ పెట్టుకోవడానికి ఒక బాక్స్, ఇది సెట్ ఆఫ్ 2 బాక్సెస్ పర్చేస్ చేశానండి నేను. అండ్ ఇవి వచ్చేసి ఓన్లీ నాకు ఇయర్ టాప్స్ పెట్టుకుంటాను అనమాట. మొత్తం నా ఇయర్ టాప్స్ అన్నీ కూడా ఇందులోనే. వీటికి కూడా కిందన కాటన్ వేసుకున్నాను, కిందన కాటన్ వేసుకొని పైన పెట్టేసుకున్నాను నేను. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇమీడియట్గా మనం తీసుకోవాలన్నప్పుడు ఎక్కడ ఏమున్నాయనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ బాక్సెస్ అయితే నాకు చాలా యూజ్ అయినాయి. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి నా వడ్డానం పెట్టుకున్నాను. వడ్డానం సెపరేట్గా బాక్స్లోనే పెట్టుకుంటాను అనమాట నా వడ్డానాలు. సో ఇవైతే వచ్చేసి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా. సో థర్డ్ ర్యాక్ వచ్చేసరికి నెబిలైజర్ అయితే కంపల్సరీ నేను బెడ్రూమ్లోనే పెట్టుకుంటాను అనమాట, ఎందుకంటే మా యశ్వంత్కి నెబిలైజర్ కొంచెం మేము ఎక్కువ యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నా స్ట్రైట్నర్ బ్రష్ పెట్టుకున్నాను. అండ్ కాటన్ బండిల్ నేను మస్ట్ అండ్ షుడ్ నాకు ఇంట్లో ఉంటుందన్నమాట. అండ్ ఈ కిందన వచ్చేసరికి నా పర్ఫ్యూమ్స్ స్పేర్స్ ఇక్కడ పెట్టుకుంటాను. నాకు ఏ స్పేర్ ఐటమ్స్ ఉన్నా కూడా నేను ఈ ర్యాక్లోనే పెట్టుకుంటాను అనమాట, మ్యాక్సిమం ఓన్లీ స్పేర్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఈ బాక్స్ వచ్చేసి మా యశ్వంత్కి యూజ్ చేయడానికి నేను ఈ బ్లాక్ దారం అనేది కంపల్సరీ ఇంట్లో యూజ్ చేసుకుంటాను, వాడికి చేంజ్ చేయాలన్నా కూడా. సో నేను బల్క్గానే కొనుక్కుంటాను అనమాట. సో ఆ బాక్స్. సో అండ్ నేను స్పేర్గా యూజ్ చేసే మిర్రర్స్ కూడా ఇందులోనే పెట్టుకుంటాను అనమాట. మ్యాక్సిమం ఇది వచ్చేసి ఏమన్నా నాకు స్పేర్ ఐటమ్స్ అవి ఉంటే ఇందులో పెట్టుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ సో మిర్రర్ కింద నా ర్యాక్స్లో అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ వెనకాతలు కూడా నేను ఇలా ర్యాక్స్ కింద పెట్టించుకున్నాను అనమాట. ఒక 4 ర్యాక్స్ వచ్చేటట్టు ఇలా పెట్టించుకున్నాను. సో
కింద షెల్ఫ్లో వచ్చేసి నేను బ్యాంగిల్స్, నా సీరమ్స్ అవన్నీ కూడా పెట్టుకున్నానండి. అండ్ ఈ బ్యాంగిల్స్ పెట్టుకుంది కూడా నేనే చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఏరియల్ బాక్స్తో చేసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఫస్ట్లో బాక్స్లో పెట్టుకునేదాన్ని. సో ఎందుకు ఇలా చేసుకోవాలని ఏరియల్ బాక్స్ కొంచెం పెద్ద చూసిన తర్వాత ఇలా చేసుకోవాలనిపించింది అనమాట. సో బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. సో ఈ ర్యాక్ వచ్చి అమెజాన్లో తీసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి నా సీరమ్స్, ఫేస్ సీరమ్స్ అన్నీ కూడా నేను ఇందులోనే పెట్టుకుంటానండి. ఇవన్నీ కూడా నేను రీసెంట్గా పర్పుల్ సేల్ పెట్టాడు, లైక్ 3+3 ఆఫ్ ఏదో పెట్టినప్పుడు నేను నా సీరమ్స్ పర్చేస్ చేశాను. అండ్ ఇందులో వచ్చేసి నా బ్రషెస్, ఫేస్ క్రీమ్స్ కొన్ని పైన కూడా పెట్టుకుంటాను, అలోవెరా, హ్యాండ్ క్రీమ్స్ కొన్ని పైన కూడా పెడతా ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్లో వచ్చేసరికి ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా నేను ఈ బాక్స్లో యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మామాయత్ ఆనియన్ హెయిర్ మాస్క్. అండ్ నెక్స్ట్ గుడ్ వైబ్స్ నేను యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చి బయోటిక్ ఫేస్ ప్యాక్. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్ కూడా నేను ఇందులోనే పెట్టుకుంటానండి. ఈ బాక్స్ నేను పీవీపీలోనే ఎక్కడో పర్చేస్ చేశాను. సో ఇందులోనే వీడు మెజరింగ్ స్పూన్స్, ఫేస్ మాస్క్స్ అవన్నీ వేస్తాడు. అండ్ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి బ్రషెస్, నోస్ స్ట్రిప్స్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను అనమాట. సో కిందన వచ్చేసి మ్యాక్సిమం ఇలాగే పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ అండ్ పై ర్యాక్లో వచ్చేసరికి ఏంటంటే ఈ 2 ర్యాక్ షెల్ఫ్లో ఒక దాంట్లో కంప్లీట్ మా యశ్వంత్వి మెడిసిన్స్ అవన్నీ పెట్టుకుంటానండి, కంప్లీట్ వాడి మెడిసిన్స్. అండ్ పైన వచ్చేసరికి ఆల్అవుట్స్ అని లైక్ స్క్రూ డ్రైవర్స్ బాక్స్ అవన్నీ కూడా అందులో పెట్టుకుంటాను అనమాట. అండ్ ఈ ర్యాక్లో వచ్చేసరికి మా ఇష్యూకి సంబంధించినవి అండ్ కొంచెం నా ఆయిల్స్ కూడా ఇందులో పెట్టుకుంటాను, ఇష్యూ క్రీమ్స్ అని వాడి ఆయిల్స్ అవన్నీ కూడా. సో సెకండ్ దాంట్లో అయితే ఇవి పెట్టుకున్నాను. అండ్ దీనిపైన వచ్చేసరికి ఈ బాక్స్లో ఇందులో వచ్చేసరికి మా యశ్వంత్వి డైపర్స్ పెట్టుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి నా శానిటరీ నాప్కిన్స్ అవన్నీ పెట్టుకుంటాను. ఆ వెనకతల యశ్యూకి ఎక్స్ట్రా డైపర్స్ అవన్నీ కూడా మేము బల్క్లో పర్చేస్ చేసేస్తూ ఉంటాం అనమాట. అవన్నీ వెనక పెట్టుకున్నాను. అండ్ ఈ పైరాక్ వచ్చేసరికి నా అమెజాన్ కొరియర్స్ అన్నీ పెట్టుకుంటాను అనమాట. అవన్నీ కొంచెం ఎక్కువ ఆర్డర్స్ పెడతా ఉంటాను. సో అవన్నీ కూడా పైన ఉంటాయి, ఎప్పుడు యూజ్ అవుతే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం ఆ ర్యాక్ వచ్చేసరికి అమెజాన్ కొరియర్స్ మాత్రమే పెడతాను, ఇంకేమీ పెట్టను. సో మిర్రర్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కంప్లీట్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను. సో ఇదండి నా డ్రెస్సింగ్ ఆర్గనైజేషన్. చూసారు కదా నేను ఎట్లాగా సర్దుకున్నాను, ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, కీప్ స్మైలింగ్, స్టే హోమ్.